హాయ్ అండి, నమస్కారం అందరికీ. నేను నా లైఫ్లో జరిగిన కథని మీకు చెప్తానండి. నేను ఎలా పెళ్ళి చేసిన గుర్తనే అప్పులు వేసిన దానితోనే అప్పులు తెచ్చుకున్న వరకనే పిల్లలు ఇంటి కిరాయి కట్టుకున్నామన్నా కూడా వెళ్ళకపోయేదండి. నాకు ఇంటి కిరాయికున్న ఇంట్లో నేను బిడి చేసేది, మా ఆయన ఆటో నడిపేది. మా ఆయన ఆటో నడిపిన పైసలు కూడా కిరాయి, రోజు 300 రూపాయలు కిరాయి చేసేది. పిల్లలు అటు ఇటు పిల్లలు పుట్టి ఇద్దరు కొడుకో బిడ్డ. నాకు పిల్లలు పుట్టినాక వాళ్ళకు స్కూల్కి తీసుకుపోయేదానికి కూడా నాకు చాలా ఇబ్బంది అయ్యేది. మాకు కిరాయి కట్టేది, అప్పులు కట్టుకునేది, అవన్నీ చేసే వరకనే నెల వచ్చే వరకనే ఇంటి కిరాయికి కూడా సరిగ్గా వెళ్ళకపోయేది. సరే అది ఇటానంగా పిల్లలు చదివించేది. పిల్లలు ఐదు తరగతి వరకు దాకా గవర్నమెంట్ స్కూల్లోనే, ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించిన. గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళి తీసి వేరే కాడ చదివిద్దామన్నా కూడా అని చదివించినాక మళ్ళీ అందరు అన్నారు కదా, మా పాలలేదంట ఇట్లా అయినా అందరు పక్క పంటోళ్ళు కూడా ఉన్నా కూడా ఎందుకు చదివించుకోండి, ఎందుకు మీకు అమ్మాయి సంపాదించిన ఆస్తి లేదు, అత్తమామ సంపాదించిన ఆస్తి లేదు, మీకు ఎందుకు చదివించాలి వీళ్ళని ఆపేసి నాలుగు పనులు చేసుకోవచ్చు అన్నా కూడా నేను వినలే. ఎందుకంటే మా ఆయన చదువుకోలే, నేను చదువుకోలే. ఇద్దరు చదువుకోకపోయే వరకైనా నా పిల్లలను చదువుకోవాలనే పట్టుతోని, ఆ పట్టుదలతోనే ఇవ్వలేను కాదా అని ఊరు నుంచి వెళ్ళి, మాది నర్సంపాడ దగ్గర, మాది పల్లెటూరు, మాది అక్కడి నుంచి వెళ్ళి వచ్చినాయి. ఇక పిల్లలను తీసుకొని ఇద్దరు పిల్లలను తీసుకొని ఇక్కడ మన సిటీకి వచ్చి కంకులు అమ్మేదండి. కంకులు అమ్ముకుంటా ఆ కిరాయిల్లో పోయేది. ఇక మా ఆయన కూడా నాతోనే ఉండేది. ఆటో కూడా మానేసిండు. చేనుల పండి పోయి కంకులు తెచ్చుకొని కంకులు అమ్ముకునేదాన్ని. ఆ కంకులు అమ్ముకుంటేనే పిల్లలని హాస్టల్ వేసిన, ఇద్దరిని హాస్టల్ వేసినాక బట్టలు కొనిచ్చి వాళ్ళకి సబ్బులు కొనిద్దామన్నా కూడా నా దగ్గర వెళ్ళకుంటూ ఉండేదాన్ని. అంత మస్తు అంటే దరిద్రం, దరిద్రం. వాళ్ళని నెట్టునాట చేసి మళ్ళీ మంచిదా నాకు గిరిగిరిచ్చ దగ్గర మళ్ళీ 5,000 తీసుకొని అమ్మాయిని హాస్టల్ వేసిన, వంచనగిట్ల హాస్టల్ వేసినాక, ఆమెను హాస్టల్ వేసినాక కొడుకును ఆ గుడిసేటు పక్కన బట్టే రోడ్డుకే, మెయిన్ రోడ్డుకు మేడారం తవ్వకు గుడిసేసుకొని ఉన్నాను. నడి రోడ్డు మీద గుడిసేసుకున్నా. కిరాయి వెళ్ళదు. వీళ్ళని పంపిస్తే, హాస్టల్కి పంపిస్తే వాళ్ళకి ఎట్లా పెట్టాలి, తిండి ఎట్లా వెళ్ళాలి, వాళ్ళకి సబ్బులు బట్టలు అన్నీ వాళ్ళు వేరే పిల్లలను చూసి ఈ పిల్లలు కూడా అడుగుతారేమో అన్న భయానికి పక్కమ్మటి రోడ్ ఎమ్మటి పెట్టేది, కంకులమ్మి కాల్చి ఇచ్చేది. నేను వాళ్ళని తీసుకొచ్చి చేపించి కొడుకును కూడా ఆత్మకూరులో హాస్టల్ వేసిన. ఇద్దరిని హాస్టల్ వేసి ఆ కంకులు ఒక 5 సంవత్సరాలు కంకులు అమ్మినా. నేను 5 సంవత్సరాలు కంకులు అమ్మి 5 సంవత్సరాల తర్వాత బిడ్డది 10వ క్లాస్ అయిపోయింది. బిడ్డది 10వ క్లాస్ అయిపోయాక ఆ నుంచి తీసుకొచ్చి మళ్ళీ హన్మకొండ అజులత్ కాడ వేసిన. ఆడ ఆమెకు పాస్ అయినందుకు ఫ్రీ సీట్ దొరికింది. వాళ్ళే ఫోన్ చేసి తీసుకుపోతే ఫ్రీ సీట్ దొరికే వాటికి ఆమెకు సక్సెస్ అయ్యింది. అట్నుంచి మొత్తం అంటే వాళ్ళని ఎట్నో అట్ట చదివించి నేను అనేది నెగ్గు కత్తాను. ఇక వాళ్ళని ఇక మా ఆయన ఉన్నది చేనుల పండు పోతాడు, కంకులు తీసుకొస్తాడు, ఎత్తాడు. నేను కాలువలో వంపాలి. రోజు ఈ జబ్బంతా గుంజేదండి. అయినా కూడా 4 రూపాయలే ఉండేది కంకి. నేను అవి అట్లా అమ్మినతోనే నా కొడుకుకు అయినది 6వ క్లాసు. మా ఊళ్ళో చదివించిన, మా ముసలైన చదివిస్తే మా అత్తమ్మ దగ్గర ఇడిచిపెట్టేస్తే ఆయనను కూడా హాస్టల్ వేయాలని ఆత్మకూరులో హాస్టల్ వేసిన. ఆయన వేస్తే ఆయన మంచిగా 10లో పాస్ అయ్యిండు. ఆయన పాస్ అయ్యిండు. దేవుడు నా అందరూ ఉండేపాటికే ఆయన కూడా పాస్ అయ్యిండు. పాస్ అయితే వరంగల్ కాలేజీలో నా కొడుకుకు సీట్ వచ్చింది. నా కొడుకు సీట్ అయితే ITI నా కొడుకు చదివిండు. నా కొడుకు ITI చదివిండనని అందరి కళ్ళు మా మీదనే ఉన్నాయి. ఏం లేకున్నా కూడా, తిండికి లేకున్నా కూడా వీళ్ళు ఎట్లా చదివిస్తారు, ఏం కథ, వీళ్ళు ఏం కథ అని అట్లా కూడా మా మీద ఏడిపోయి ఉన్నది. ఇక ఉంటూనే ఉంటుంది. ఆ ఏడుపున్నా కూడా ఎవ్వరు చేసినా మన మీద ఏడ్చిన వాళ్ళు అయినా, దుమ్ము పూసిన వాళ్ళు అయినా అంత మనోళ్ళే అని అనుకున్నా. కానీ ఏనాడికి మందోళ్ళు అనుకోలే. నేను వాళ్ళని ఒక మాట అనలేను. ఎందుకంటే నన్ను వద్దని అంటే నాకు పట్టుదలగా పెరిగి నా పిల్లలను నేను చదివించుకున్నాను. అట్లా చదివించుకున్న బట్టికనే నా బిడ్డ, నా కొడుకు ఇప్పుడు మంచి భవిష్యత్తులో ఉన్నారు.
పుచ్చుతలే వాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టు. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నది కానీ ఇక ఇంతటితోని లైక్ చేయండి, షేర్ కొట్టండి అందరు.